దీనికి డైరెక్ట్ గా ఒక ప్రశ్న. అంటే ఆదాము రక్తమే ప్రభు అయిన యేసుక్రీస్తు వరకు వచ్చిందన్నారు కదా, అయితే యేసుక్రీస్తు వారి యొక్క రక్తంలో నుండి ఆదాములో నుంచే ఆదాము రక్తమే యేసుక్రీస్తు వరకు వస్తే అతనికి ఉన్న ప్రత్యేకత ఏంటంటే ఏ క్రియాపాపం చేయలేదు కాబట్టి ఆయన పరిశుద్ధమైంది. అది పాపక్షమాపణకు సరిపోతుంది. అంటే క్రియాపాపము చేయని రక్తము పరిశుద్ధ పాపక్షమాపణకు సరిపోతుంది. అయితే హేబేలు కూడా ఏ క్రియాపాపము చేసినట్టుగా బైబిల్లో లేదు. అలా అనకూడదు మనం, ఎందుకంటే నీతిమంతుడు లేడు, ఒక్కడు లేడు. అందులో హేబేలు కూడా. మరి ఆ శరీరము ఆ రక్తము కలిగినటువంటి యేసుక్రీస్తు వారు కూడా నీతిమంతుడు కాదు కదా లెక్కన ప్రకారంగా. అయ్యో, నీతిమంతుడు ఎలా అవుతాడు? చేస్తేనే అవుతాడు. అదే ఆ క్రియాపాపమే హేబేలు చేయలేదు కదా అంటున్నాను నేను. క్రియాపాపం హేబేలు చేయలేదని మనం అనడానికి సరిపోంటున్నాను, ఎందుకంటే రాయబడలేదు. నీతిమంతుడు లేడు, ఒక్కడును లేడు. అందులో హేబేలు ఉంటాడా? ఉండడా? అందులో యేసుక్రీస్తు ఉన్నాడా? అందులో యేసుక్రీస్తు మాత్రమే ఉండడు. ఎందుకు ఉంటాడు? యేసుక్రీస్తు క్రియలలో నీతిమంతుడు కాబట్టి ఏ పాపం చేయలేదని యేసుక్రీస్తు గురించి డైరెక్ట్ స్టేట్మెంట్ ఇచ్చాడు. నాకు డైరెక్ట్ గా నేను ఏమంటున్నానంటే హేబేలు క్రియాపాపం చేశాడు అని ఒక్క వచనం కావాలి నాకు. నీతిమంతుడు లేడు, ఒక్కడును లేడంటే ఇంకే ఆ ఒక్కడు లేడనే అర్థంలో మీరు ఎవరిని పెడతారు? ఒక విషయం అంటే దాన్ని బట్టి ఒక విషయం నీతిమంతుడు లేడు, ఒక్కడును లేడంటే యేసుక్రీస్తు నీతిమంతుడు కాదని మీరు ఒప్పుకుంటారు? అంటే ఆ రక్తము ఆదాముది కాదని మీరు ఒప్పుకుంటారు? ఇప్పుడైతే ఎవరిది? యేసుక్రీస్తు రక్తం ఆదాములో రక్తం కాదని ఒప్పుకుంటారా? ఆదాముదే. మరి ఆదాముతే అయితే ఆదాము శరీరమే అయితే నీతిమంతుడు లేడు, ఒక్కడు లేడు అనేది మొత్తం ఆలావరు మొత్తం చెప్పబడుతున్నదా? అవును. ఎందుకు చెప్తున్నా అంటే ఆదాంలో లేదు అని నేను అంటున్నాను. అది యేసు రక్తం ఆదాములో లేదు. మరి ఎక్కడి నుంచి వచ్చింది రక్తం? యేసు శరీరము యేసు రక్తం కూడా ఆదాంలో లేదు. ఎక్కడి నుంచి వచ్చింది చెప్పు. ఇప్పుడు ఒకడు పుట్టడానికి మూలం ఎవరో చెప్పు నువ్వే. ఇప్పుడు మత్తయి వార్తకు వెళ్దాం. చెప్పు. ఏదో చెప్తున్నావు కదా, రక్తంలోకి వచ్చావు ఇప్పుడు. మళ్ళీ అది అయిపోయింది. యేసుక్రీస్తు రక్తంలోకి వచ్చావు. ఇప్పుడు నేను ఏం చెప్తున్నానంటే ఆదాం అనే ఇంత మొద్దు ఉన్నది. ఇంత మొద్దులో మొత్తం సర్వ మానవాళి యొక్క శరీరాలన్నీ కూడా ఆదాములో ఉన్నాయా? నేనేమంటానంటే ఈ ఆదాం అనే ముద్ద మొదటగా పులిసింది. యాదం అనే ముద్ద పులుపు అనేది పాపానికి సాదృశ్యంగా మనకు తెలుసు అని. ఒక నిమిషం. ఇప్పుడు ఇందులో తీసినటువంటి ఏ ముద్ద అయినా పులుపా కాదా? నేనేం చెప్తున్నానంటే ఇప్పుడు ఆదాం అనే ముద్ద పుట్టుకతో పులియలేదు, పరిశుద్ధమైంది, మధ్యలో పులిసింది. అదే ఇప్పుడు మరలా కొత్తగా వచ్చే దేహం ఏదైతే ఉందో ఆ దేహాన్ని డిజైన్ చేసేది దేవుడు. అది ఆదాముకు పిల్లలు ఎప్పుడు పుట్టారు? పులిసిన ముద్దకు పుట్టారు. నేను అదే చెప్తున్నా. ఆదాము పులిసింది అని చెప్పేసి పాపం అతని వరకే తప్ప ఆ పులుపు మరొకడికి వస్తుందని బైబిల్లో లేదంటున్నా. ఇప్పుడు నువ్వు ముద్ద దగ్గరికి వెళ్ళావు, నేను ఒక విషయం చెప్తా. ఇప్పుడు నువ్వు ముద్ద దగ్గరికి వెళ్తావు, నేను చెప్తా. నేను పులిసిపోయిన పెరుగు తీసుకుందాం, నీ ముద్దతో నేను ఇప్పుడు చెప్తున్నా. పులిసిపోయిన పెరుగులోంచి కొంత తీసుకుని తోడు చొక్కేసా మంచి పాలల్లో. ఇది పులుపు పెరుగు అవుద్దా మంచి పెరుగు అవుద్దా? ఉంచండి, పులిపే అవుతుంది. అది ఖచ్చితంగా మంచి పెరుగు అవుద్ది. అలా ఉంచండి, మళ్ళీ పులిపే అవుతుంది. అది వంచితే ఎప్పుడు అవుతుంది. వంచితే ఏదైనా అవుతుంది. ఇది ఆ పులుపు ఎందుకు అవుతుందంటే మొదటి పెరుగులో పులుపు ఉంది. నేను చెప్పింది అంటే ఆదాం అనే ముద్దలో నుంచే యేసుక్రీస్తు వారి యొక్క శరీరం కూడా వచ్చిందా? 100%. దానికి రెఫరెన్స్ ఇస్తున్నాను. ఆయన రక్తమే వచ్చిందా? ఆదాము రక్తమే యేసులో ఉందనడానికి నేను రెఫరెన్స్ ఇస్తున్నాను, రాసుకో. లేదు అనడానికి నాకు రెఫరెన్స్ రైట్. ఏదో ప్రత్యేకంగా పరలోకం నుంచి వచ్చిందని ఏమి లేదు అక్కడ. రైట్. తర్వాత యేసు శరీరం మరియకు సంబంధం లేకుండా ప్రత్యేకంగా డిజైన్ చేయబడితే గనక మరియ గర్భంలో 9 నెలలు ఉండాల్సిన అవసరం లేదు. రాళ్ల వలన మట్టి నుండి కూడా నరులను చేయగలిగిన సమర్థుడైన దేవుడు యేసుక్రీస్తును కూడా మట్టి నుండి పుట్టించేయగలడు, నేరుగా పంపించేయగలడు. కానీ మరియ గర్భంలో ఎందుకు పుట్టాడంటే కన్య గర్భవతి అయి కుమారుని కనుననే ప్రవచనం నెరవేర్పుగా ఆమె గర్భంలో ఆయన ప్రవేశపెట్టాడు. 9 నెలలు ఉంచాడు. ఆమె యొక్క శరీరాన్ని యేసుకు ఇచ్చాడు. లోక 1:42 ఏమనుందంటే అక్కడ స్త్రీలలో నీవు ఆశీర్వదింపబడిన దానవు, నీ గర్భఫలము అన్నాడు. నీ గర్భఫలము, నీ పరిశుద్ధాత్మ మాట్లాడుతున్నాడు ఇక్కడ. ఇది నీ గర్భఫలమే తల్లి, నేనేం పైనుంచి తెచ్చి పెట్టలేదు తల్లి, పరిశుద్ధాత్మ సాక్ష్యం. నీ గర్భఫలం ఎలా అయింది? 9 నెలలు నీ కడుపులో ఉండి నీ మాంసమే తీసుకుంటాడు, నీ రక్తమే తీసుకుంటాడు. సో తల్లి రక్తం బిడ్డకు వస్తుందా లేదా అనే కాన్సెప్ట్ ఒకటి ఈయన మాట్లాడారు. దానికి నేను ఆధారాలు ఇస్తాను ఒకవేళ మళ్ళీ ఆ విషయం ప్రస్తావిస్తాను. ఎందుకంటే మీరు మాట్లాడిందే కదా ఇది, మరియ రక్తం యేసులోకి రాలేదని మీరు మాట్లాడిందే. అందుకే నేను డాక్టర్లను కూడా తీసుకొచ్చి కూర్చోబెట్టి అక్కడ